ప్రభుత్వ వైపు వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ నివాసాన్ని ముట్టడిస్తామని బీజేపీ నాయకులు ప్రకటించడంపై కాంగ్రెస్ పార్టీ నాయకులు తీవ్రంగా ఖండించారు. పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు తుమ్ మధు ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మున్సిపల్ చైర్మన్ పుల్కన్ రాజు మాట్లాడుతూ ప్రజాస్వామ్యంలో విభేదాలు సహజమేనని, అయితే వ్యక్తిగత లక్ష్యంగా చేసుకునే ఉద్రిక్తతలు సృష్టించే చర్యలు సమంజసం కాదని పేర్కొన్నారు. భవిష్యత్తులో కూడా ఇలాంటి కార్యక్రమాలకు పాల్పడితే కాంగ్రెస్ పార్టీ ప్రజాస్వామ్యబద్ధంగా గట్టిగా ప్రతిస్పందిస్తుందని హెచ్చరించారు. ప్రజల్లో శాంతి సామరస్యాన్ని కాపాడే విధంగా రాజకీయ పార్టీలు వ్యవహరించాలని పిలుపునిచ్చారు. ఈ మీడియా సమావేశంలో మార్కెట్ కమిటీ చైర్మన్ రొండి రాజు, ఆత్మ కమిటీ చైర్మన్ ముసుగు ముకుందరెడ్డి, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ కనికరపు రాకేష్, కౌన్సిలర్లు కొండ రాజశేఖర్, తోట రాజు, మున్సిపల్ కార్పొరేషన్ సభ్యులు పేరు మహమ్మద్, కట్కూరి శ్రీనివాస్, నాయకులు పులి రాంబాబు గౌడ్, కూరగాయల కొమరయ్య, ముద్రకోల వెంకటేశం తదితరులు పాల్గొన్నారు. మల్లికార్జున ఖార్గే గారు మా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వాళ్ళ పిలుపు మేరకు జిల్లా స్థాయిలల్లో పట్టణ స్థాయిలలో మేము శాంతియుత నిరసన తెలిపితే మరి మా వేములవాడకు సంబంధించినటువంటి బీజేపీ నాయకులు మా ఎమ్మెల్యే ఆదిశీలన్న గారి ఇల్లు ముట్టడించడం ఎంతవరకు సమాజమని తెలియస్తుంది. దానికి కారణం ఏందో చెప్పాలి. మరి మా నాయకుడు అయినటువంటి విద్యార్థులకు అన్యాయం జరుగుతుందని చెప్పి మద్దతు తెలిపితే మరి మీకు వచ్చిన కడుపు నొప్పేందో అది ప్రజలకు తెలియాలి. అతను మీరు దేని గురించి మీరు ఎమ్మెల్యే ఇంటి ముట్టడి గురించి మీరు అది మీకు ఎవరిచ్చిన ఆదేశాలు, దానికి కారణం ఏందో ప్రజలకు తెలియాలి. మరి మా నాయకుడు అయినటువంటి ఎమ్మెల్యే ప్రభుత్వ వాదిసిన ప్రజల పక్షాన నిరంతరం పోరాటం చేస్తున్నాడు. మరి ఆ విద్యార్థులకు అన్యాయం జరిగిందని వాళ్ళకు మద్దతు తెలిపితే మీరు ఎమ్మెల్యే ఇంటి ముట్టడి చేసుడు ఇది చిక్కుచేటు, ఇది ప్రజలందరూ గమనిస్తున్నారు. ఇంకా రానున్న రోజుల్లో ధర్మేంద్ర ప్రధాన్ గారు కేంద్ర మంత్రి ఆయన వెంటనే రాజీనామా చేయాలి, తన మీద ఎంక్వైరీ చేయాలి, ఎంక్వైరీ తన జైల్లో పెట్టాలి, విద్యార్థులకు న్యాయం చేయాలని దేశ ప్రజలందరూ విద్యార్థులకు మద్దతు తెలుపుతుంటే బీజేపీ ప్రభుత్వం, ఈ మోడీ, ఈ రాజేంద్ర ప్రధాన్ గారు వీళ్ళు విద్యార్థులకు వ్యతిరేకంగా పనిచేస్తున్నట్టు ప్రజలందరికీ తెలుస్తుంది. ఇంకా ఇట్లాంటి చర్యలు జరిగితే మేము పెద్ద ఎత్తున ఉధృతంగా నిరసన చేయబడతామని తెలియజేస్తున్నాం. మరి వేములవాడ నియోజకవర్గంలో వస్తే మరి నేటి రోజున ఏదైతే బీజేపీ నాయకులు ఇంటి ముట్టడి అనే సందర్భాన్ని గుర్తు చేస్తూ ఒకసారి మరి ఆదిశీలన్న 40 సంవత్సరాల్లో చేయని పనులను చేస్తుంటే మరి మొన్నటికి మొన్న కూడా 200 కోట్ల రూపాయలతో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూలు తీసుకురావడం, మరి అదేవిధంగా 40 కోట్ల రూపాయలతో అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్ తీసుకురావడం, మరి గత 50 సంవత్సరాలుగా మేడిపల్లిలో ఇంటర్మీడియట్ కాలేజ్ లేకుంటే 50 కోట్ల రూపాయల కాలేజ్ తీసుకురావడం, మరి అగ్రహారంలో డిగ్రీ కాలేజ్ లేకుంటే 10 కోట్ల రూపాయలతో డిగ్రీ కాలేజ్ తీసుకోవడం, మరి విద్యార్థుల పట్ల ఆయనకు ఉన్నటువంటి అవగాహన, మరి విద్యార్థులు భావి భారత పౌరులు తీర్చిదిద్దాలంటే మరి విద్యనే ముఖ్యం కాబట్టి మరి వారి కోసం అన్నితం పనిచేసినట్టు మన ఆదిశీలన్న గారు మరి దీనికోసం మరి ఇంటి ముట్టడిస్తారా? మరి మీ బీజేపీ నాయకులు, మీ బీజేపీ ఉన్నటువంటి ఇక్కడ ఉన్నటువంటి మీ బండి సంజయ్ ప్రధానంగా ఉన్నటువంటి మంత్రి పదవిలో ఉన్నటువంటి మరి ఆయన మరి వేములవాడ నియోజకవర్గానికి ఏం తీసుకొచ్చిండు, మరి ఏం చర్చలు తీద్దామని చెప్పి మేము నిన్నటి రోజున ఏదైతే ఇంటి ముట్టడి చేస్తున్న నాయకులు హెచ్చరిస్తున్నాం. మరి గతంలో చూస్తే కూడా మరి అనేక సందర్భాల్లో ఒక నాయకుని స్థాయిని మాట్లాడినప్పుడు స్థాయి మర్చిపోవద్దు, కబడదారి బిడ్డ అని చెప్తాం. మళ్ళొకసారి ఏదైతే మా ప్రెస్లో కానీ మేము మాట్లాడి గుర్తించండి, ఏ నాయకుని కూడా అవమానించే విధంగా వ్యక్తిగతంగా మాట్లాడలేదు. నిన్నటి రోజున చిన్న నాయకులు మళ్ళీ చెప్తున్నా, ఆ నాయకులు స్థాయిని మర్చిపోయి రాహుల్ గాంధీ గారిని, వేములవాడ నియోజకవర్గ శాసనసభ్యులు గారిని మరి వ్యక్తిగతంగా విమర్శించడం చాలా బాధాకరం. ఇట్లాంటి మాటలు ప్రణాళికవేత్త రానున్న రోజుల్లో మా నాయకులు, కార్యకర్తలు ఒక రకమైనటువంటి చర్య తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నారు. ఎందుకంటే మా నాయకుడు 4 సార్లు ఓడిపోయినా కూడా ఇక్కడే పోటీ చేసిండు, ఎక్కడికి పారిపోలేదు. ఒక చిన్న నాయకుడు అంటుడు పారిపోడు నాయకుడు 4 సార్లు ఓడిపోయినా ఇక్కడనే పోటీ చేసిండు, మళ్ళీ ఇక్కడే గెలిచిండు. ఇక్కడ ప్రజలకు సేవ చేస్తుండు. మీ స్థాయిని మర్చిపోయి మళ్ళీ ఒకసారి మాట్లాడితే మా నాయకుడిపై తగిన చర్యలు ఖచ్చితంగా తీసుకుంటాం.